రేపటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సందర్భంగా ఓటు వేసే విధానంలో ఓటర్లను చైతన్యం చేశామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండలోని స్ట్రాంగ్ రూములకు జీపీఎస్ ఉన్న వాహనాల్లో తరలిస్తామంటున్న కలెక్టర్ హరిచందన దాసరితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి తరలించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన దాసరి ఉన్నారు. మేడం చెప్పండి, రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభమైంది, ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం? సో డిస్ట్రిబ్యూషన్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నారండి. స్టాఫ్ అందరూ మెటీరియల్ చెక్ చేసుకున్నారు అండ్ బాక్సెస్ చెక్ చేసుకున్నారు. ఇప్పుడు వీరందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరుతారు. సో లంచ్ తర్వాత బయలుదేరుతారు. మెనీ డిస్ట్రిక్ట్స్, ఇంకా కొన్ని తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయారు. ఇప్పటికే 605 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 807 బ్యాలెట్ యూనిట్స్ కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఓటర్లకు ఇప్పటికే చైతన్యం చేశారు? గతంలో కూడా ఆ పోలింగ్ శాతం నమోదైనప్పటికీ ఎక్కువ శాతం నోటాకు వేసిన సందర్భం ఉంది. దీనికి నోటా ఆప్షన్ లేదండి. ఓన్లీ 1 to 52 చాయిసెస్ ఉంటాయి ఓటర్స్కి. 52 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్కి 1, సెకండ్ ప్రిఫరెన్స్కి 2 అలా ఇవ్వాలి. సేమ్ నంబర్ ఒక క్యాండిడేట్కి రిపీట్ చేయకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు ప్రిఫరెన్సెస్ ఉంటే ఇద్దరికి 1 ఇస్తే ఆ ఓట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో దే షుడ్ ఎన్ష్యూర్ దట్ ఫస్ట్ ప్రిఫరెన్స్కి 1 ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్కి 2 ఇవ్వాలి. వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ స్ట్రైక్ ఆఫ్ అయిపోతే వాళ్ళకి సఫిషియెంట్ ఓట్స్ రాకపోతే అవి నెక్స్ట్ క్యాండిడేట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి వారు ఆ సెకండ్ ప్రిఫరెన్స్ నెంబర్ 2 అని మార్క్ చేసుకోవచ్చు. చెప్పండి, గతంలో పోలింగ్ పట్టభద్రుల ఓటర్లు ఎక్కువగా నమోదైనప్పుడు ఈసారి ఆ సంఖ్య తగ్గింది. ఇప్పటికే పోలింగ్ శాతం పెంచడానికి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేశారు? ఇది పోలింగ్ శాతంకి మేము అన్ని స్వీప్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. జనరల్ ఎలక్షన్కి అవేర్నెస్ కూడా క్వైట్ హై ఉంది అండ్ మోస్ట్లీ ఎంప్లాయీస్ కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంట్స్కి మెసేజెస్ చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ మేము ఏదైతే పెట్టామో పోలింగ్ స్టాఫ్, వాటికి కూడా 2500 దాకా వారు ఎంప్లాయీస్ ఓట్ వేసుకున్నారు. సో అదర్వైజ్ వాళ్ళలో అయితే చైతన్యం బాగానే ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ కాబట్టి సమ్ లిటిల్ బిట్ చేంజెస్ హియర్ అండ్ దేర్ ఉంటాయి. చెప్పండి, గతంలో 1, 2, 3 కావచ్చు రోమన్ లెక్కర్స్ ప్రాధాన్యత ప్రకారం ఓటు వేసినప్పటికీ చాలా వరకు పట్టభద్రుల ఓటర్లు కూడా కొన్ని మిస్టేక్స్ వల్ల ఓట్లు చెల్లని పరిస్థితి ఉంది. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎట్లా చేస్తే బాగుంటుంది? మీరు డూస్ అండ్ డోంట్స్ చూడొచ్చు అండి ఇక్కడ క్లియర్గా. ఎవరికైనా ఓటు 1, 2, 3, 4 అని ఓటు వేయాలి. ఇలాగా మీరు చూస్తే 1, 2 and 3 వేస్తే మీకు ఒకే పర్సన్కి 1 అని వేశారు అనుకోండి 2 పర్సన్స్కి, దెన్ ఓట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో కరెక్ట్గా క్యాండిడేట్ పిక్చర్ మీద కూడా కాకుండా దెర్ ఇస్ అన్ ఎంటీ స్పేస్. ఆ ఎంటీ స్పేస్లో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చేయాలి. పోలింగ్ అనంతరం డిస్ట్రిబ్యూషన్ మన పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు తరలింపు ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఎక్కడికి తరలిస్తారు? పోలింగ్ తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ మన వారు డిస్ట్రిక్ట్స్లో అన్నీ ఒక గ్యాదర్ చేసుకొని జీపీఎస్ ట్రాక్డ్ వెహికల్స్తో మన ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దుప్పిల్పల్లి అగ్రికల్చర్ గోడౌన్ ఉంది, మనం అక్కడ డిమార్కెట్ చేసాము స్ట్రాంగ్ రూమ్, అక్కడ తీసుకొస్తారు. కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టేనా? ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మరుసటి రోజు జరగనున్న నేపథ్యంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోబోదు? మేము వీఆర్ ఫుల్లీ రెడీ అండి. కంటిన్యూస్గా మాకు సిఇఓ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఈసీఐ నుంచి గైడ్ లైన్స్ వస్తున్నాయి. ట్రైనింగ్ కూడా కంటిన్యూస్గా మా స్టాఫ్కి పెడుతున్నారు. సో మా కౌంటింగ్కి కూడా మేము ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వీఆర్ రెడీ టు కండక్ట్. మొత్తంగా రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఈ రోజు సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు కేటాయించినటువంటి పోలింగ్ సామాగ్రి చేరుకుంటుంది. ఆ తర్వాత పోలింగ్ అనంతరం పోలింగ్ సామాగ్రి నల్గొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ కేంద్రానికి అయితే చేరుకుంటుంది. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన దాసరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్.